కోనేరు పూర్తి పేరు. సో సైకో అలా కలుపుకున్నారు అంతే. డైరెక్టర్ కూడా శైలేష్ కోలను కదా, సైకో ఎలా కలిపాడు డైరెక్టర్ బ్రాండింగ్, అక్కడ హీరో కూడా అలానే సైకో అని కలిపేసుకున్నారు. కానీ బట్ యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సైకో, మెచ్యూర్డ్ క్యారెక్టర్. వెంకటేష్ ఫ్యామిలీ హీరో కదా, ఒకేసారి ఇలా మాస్ యాక్షన్ కి ఎలా? ఇది మాస్ కాదు, యాక్షన్ మూవీ. మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుందని అనట్లేదు, బట్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ, మీనింగ్ఫుల్ యాక్షన్ మూవీ. అవును, ఫ్యామిలీ ఆడియన్స్ కి వాయిలెన్స్ ఉంది కాబట్టి నచ్చదు, నాకు తెలియదు. అంటే వాయిలెన్స్ ఉంటే వాయిలెన్స్ నచ్చదు అనుకున్న వాళ్ళకైతే నచ్చదు, బట్ ఆ స్టోరీకి మరి ఆ వాయిలెన్స్ కావాలి. లేదండి, నా కూతురు అయితే భయపడింది. తను 8 ఏళ్ళు. అమ్మో అమ్మో, మధ్యకాయ చాలా మట్టుకు అవును. బట్ ఆ డాటర్ సెంటిమెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా నచ్చుతుంది. ఆయన ఎంత దూరం వెళ్ళగలుగుతారు కాపాడుకోవడం కోసం సినిమా. సో డెఫినెట్లీ ఆ యాంగిల్ మాత్రం నచ్చుతుంది. విలన్ యాక్టింగ్ అదే కొంచెం విలన్ లో కామెడీ షేడ్స్ ఉంటాయి కదా. అప్పుడు మీరు కొంతమంది బాలీవుడ్ విలన్స్ చూస్తారు, కొంచెం కామెడీ షేడ్స్ ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ డేంజరస్. అలా విలన్ నవాజుద్దీన్ సిద్దికీ ఆయన వెరీ గుడ్ యాక్టర్ బాలీవుడ్ లో, కానీ ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. కొంచెం కామెడీ చాలా, వెంకటేష్ మించి అయితే ఎవరు చేయలేదు. కొంచెం కామెడీ ఎక్కడైతే కావాలో ఆ విలన్ నుంచి అక్కడ పండించారు. ఆయన రోల్ కి న్యాయం చేశారు. బీజిఎం ఇస్ వెరీ నైస్, అడిగారు వెరీ గుడ్. బీజిఎం గురించి కొన్ని మూవీ అంటే సీన్స్ లో సస్పెన్స్ రివీల్ అవుతుంది, బీజిఎం బాగా వర్కౌట్ అయ్యి. నేను 3 ఇస్తాను, 3.5 ఇచ్చేదాన్ని. బట్ వైలెన్స్ ఉంది అంటున్నారు ఇప్పుడు మీరు అడిగాక నాకు అనిపిస్తుంది నిజమే వైలెన్స్ అయితే ఉంది. నేను ఎంజాయ్ చేశాను, బట్ ఐ డోంట్ నో ఫాదర్ డాటర్ రిలేషన్షిప్. ఒక ఫాదర్ కూతురు కాపాడగలుగుతాడు. మాఫియా మొత్తం ఒక ఫాదర్ ఒక డాటర్ ఎలా కాపాడుకోవాలో ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ డాడీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. కంప్లీట్ ఎంటర్టైనర్, 100% ఎంటర్టైనర్. I thoroughly enjoyed boredom. Background ఓవరాల్ గా అంటే మాస్ మూవీయా? It's a family entertainer. Venkatesh family entertainer. అంటే వెంకటేష్ గారి ప్రీవియస్ పర్ఫార్మెన్స్ పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ ఏమన్నా డిఫరెంట్ అనిపించింది? చాలా ఇంప్రూవ్ అయింది. At the age of 60 also, okay, he is performing very well. అంటే వెంకటేష్ ఎర్లియర్ మూవీస్ చూసాను, performed from the 20 years back to Surindra Kanda నుంచి మిగిలిన క్యారెక్టర్స్ ఎలా చేశారు? మిగిలిన క్యారెక్టర్స్ ఎలా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అండ్ everyone has excelled. Even everyone has excelled. Even the heroine Shraddha Srinath కాడ నుంచి అందరూ బాగా పర్ఫార్మెన్స్, ఎవరు పర్ఫార్మెన్స్ చేసింది. టెక్నికల్ వాల్యూస్ ఎలా అనిపించినాయి? Very good. DOP గాని ప్రొడక్షన్ వాల్యూస్, DOP camera is very good. DOP is very good. The way the taking was, okay, camera I think high technical గా బాగా తీశారు. సో పార్ట్ 2 కూడా ఉంది అని లీడ్ ఇచ్చారంట కదా. పార్ట్ 2 కమింగ్ సూన్ అంటే పార్ట్ 2. సైకో మీన్స్ బాగా చేశాడు, అంటే రిలేటెడ్ టు సతీష్ కులని బాగా వెరీ గుడ్ యాక్టర్. ఓకే, అంటే పార్ట్ 2 విల్ కమ్. అంటే స్టోరీలో మీకు కొత్తగా ఏమైనా అనిపించిందా? స్టోరీలో కొత్తగా ఏం లేదు. డ్రగ్ మాఫియా ఇస్ ఆల్ కొత్తగా ఓన్లీ అటాచ్ దిస్ రిలేషన్షిప్ ఫాదర్ అండ్ డాటర్. సి హై నాన్న ఆల్సో ఇస్ రిలేటెడ్ టు ఫాదర్ అండ్ డాటర్. ఫాదర్ ఒక సింగిల్ ఫాదర్ ఎలా కాపాడగలడు, సేమ్ వే ఫాదర్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ డాటర్. అదే హౌ జనరేషన్ షుడ్ లర్న్. ఈ జనరేషన్ కి లర్న్ చేయాల్సింది ఏంటంటే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఫాదర్ బీ డాటర్, ఫాదర్ ఐ డాటర్ ఫాదర్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. వన్ వర్డ్ లో సైంధవ్ గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్, teen entertainer. Everyone should watch. Okay. And please go and watch this movie. And it is for not only Venkatesh Prasad, it is a family entertainer. It's for father-daughter relationship, mafia, drug, everything is involved. And drug and mafia every movie లో ఉంటుంది, బట్ కరెక్ట్ గా పోర్ట్రే చేశారు. అంటే ఇలా కూడా ఉంటుందా, అంటే ఇలా కూడా పీపుల్ ఆర్ దేర్ టు, అంటే జనరేషన్ know how people are here. అంటే ఎంత మాఫే జరుగుతుందని డాన్స్ అనేది కరెక్ట్. ఓకే, రేటింగ్ ఎంత సార్? 5 కి నో రేటింగ్. యా, ఓన్లీ వాచింగ్. వాచ్ అండ్ ఎంజాయ్. ఆమెకు తగ్గట్టుగా మహేష్ బాబు సాంగ్ చాలా కుర్చీ అనేది సాంగ్ చాలా పాపులర్ అయింది కదా. మూవీలో ఎలా అనిపించింది? థియేటర్ లో చూడండి, చాలా బాగుంది. ఓకే, ఈ దసరా సీజన్ లో మహేష్ బాబు దసరా బుల్లోడు అనిపించుకుంటారా?
100%. కానీ మహేష్ బాబు ఎప్పుడు మా క్లాస్ ఉన్న మహేష్ బాబు నోట్లోకి వెళ్ళి బూతులు పెట్టిర్రు, దాది మీకు ఎలా అనిపించింది? అలా నా గమనించాను.